హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25th ఎపిసోడ్ ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో మూఫాంగ్ బాడీ నుండి ఫూషాంగ్ బయటకు వచ్చిన తర్వాత మూఫాంగ్ ఇంక నుండి నా బాడీలో నేను నీకు చోటు ఇవ్వలేను అని అంటున్నాడు. అది విని ఫూషాంగ్, నేను నా పవర్స్ ని నీకు ఇవ్వకపోయి ఉంటే మనం ఇద్దరం షెన్లీతోనే కలిసి మాడి మసైపోయి ఉంటాము. నేను మిమ్మల్ని కాపాడి తీసుకుని వస్తే నాకే మీ బాడీలో చోటు ఇవ్వను అని అంటున్నారా అని అడుగుతూ ఉన్నాడు. అది విని మూఫాంగ్ సైలెంట్ గా వింటూ ఉన్నాడు. నువ్వేమైనా చేసుకో, కానీ షెన్లీని ఏమీ చేయకొని ముందే చెప్పాను కదా అని మూఫాంగ్ అంటూ ఉంటే దానికి ఫూషాంగ్, మీరు పాతవన్నీ మర్చిపోయినట్టు ఉన్నారు. 1000 సంవత్సరాల ముందు మీరు చంటి పిల్లాడిలాగా ఉన్నారు కదా, అప్పుడు జరిగిన వాటిని నేను మీకు గుర్తు చేస్తాను అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు చంటి పిల్లాడిలాగా ఉన్న మూఫాంగ్ ని ఫూషాంగ్ ఎత్తుకుని ఒక పెద్ద రాయి వెనకాల దాక్కొని ఉంటే అప్పుడు పాతాళ లోకాన్ని క్లోజ్ చేసి పెట్టడానికి ఫస్ట్ టైం ఆదిదేవుడు అక్కడికి వచ్చి ఉంటాడు. అది దాదాపు 1000 సంవత్సరాలకి ముందు. వీళ్ళు ఇక్కడ దాక్కొని ఉన్నప్పుడు ఆదిదేవుడు ఆకాశం నుండి దిగుతూ ఉన్నాడు. ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడం కోసము. కింద స్వర్గం వాళ్ళంతా ఇంకా మా వల్ల కాదు అని టయర్డ్ అయి కూర్చొని ఉన్నప్పుడు ఆదిదేవుడు అక్కడికి వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తున్నారు. ఫూషాంగ్ మూఫాంగ్ తో, ఈ ఫేస్ ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇతనే ఆదిదేవుడు అనేసి మూఫాంగ్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ స్టోరీని అంతా గుర్తు చేస్తూ, ఇవన్నీ మీరు మర్చిపోయారా, నేను మాత్రం మిమ్మల్ని కాపాడకుండా ఉంటే మీరు ఎప్పుడో చనిపోయి ఉంటారు. అది మాత్రమే కాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చి నేనే పెంచాను. మీరప్పుడు చాలా వీక్ గా ఉన్నారు. అప్పుడు నేను నా గుండెల నుండి బ్లడ్ ని తీసి మీకు కొంచెం కొంచెంగా ఇస్తూ వచ్చాను. అది గుర్తులేదా మీకు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్లాష్ బ్యాక్. బుడ్డ మూఫాంగ్ చాలా వీక్ గా ఉన్నప్పుడు ఈ రక్తాన్ని తాగండి అని ఫూషాంగ్ తన రక్తాన్ని తీసి ఇచ్చి ఉంటాడు. అది బాగా స్మెల్ వస్తుంది, నాకు వద్దు అని మూఫాంగ్ అంటూ ఉంటే దానికి ఫూషాంగ్, నాకు తెలుసు ఇది మీకు నచ్చదు అని, కానీ మీరు ఎలా అయినా దీన్ని తాగాలి, మీ బాడీని స్ట్రాంగ్ చేసుకోవాలి. మీ నాన్నని ఆ పాతాళ లోకంలో ఉంచి ఆదిదేవుడు సీల్ చేశాడు కదా, మీ నాన్నని మీరు కాపాడాలి కదా అని ఫూషాంగ్ అడుగుతూ ఉంటే మా నాన్నని కాపాడడం కోసము నేను దీన్ని తాగుతాను అనేసి మూఫాంగ్ దాన్ని తాగి ఉంటాడు. దాని తర్వాత మూఫాంగ్ ఒక 300 సంవత్సరాలు పెరిగి పెద్దవాడయి ఉంటాడు. అప్పుడు మూఫాంగ్ ని తీసుకుని వెళ్లి షెన్లీ వాళ్ళ టీంలో జాయిన్ చేసి ఉంటాడు. ఆ తర్వాత మూఫాంగ్ నెమ్మదిగా షెన్లీ వాళ్ళ మిలిటరీ టీంలో జాయిన్ అయ్యి ఒక దళపతి పొజిషన్ కి వచ్చి ఉంటాడు. దళపతి పొజిషన్ కి వచ్చి అక్కడ ఉన్న రిమైనింగ్ దళపతులతో బాగా క్లోజ్ అవుతూ ఉన్నాడు. రిమైనింగ్ దళపతులతో కలిసి మూఫాంగ్ తింటూ ఉన్నప్పుడు కూడా మూఫాంగ్ కి కొంచెం గిల్టీగానే అనిపించి ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి చెప్తూ అంతా బాగానే జరుగుతూ వచ్చింది, కానీ మీరు పోయి ఆ షెన్లీ కోసం అన్నిటినీ చెడగొట్టేశారు, షెన్లీ కోసం మీరు అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు అనేసి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. షెన్లీ ఫస్ట్ టైం భూలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు షెన్లీ ఆయుధంతో మూఫాంగ్ దెబ్బలు తిని షెన్లీ ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసి ఉంటాడు కదా, దాన్ని చూసేసి ఫూషాంగ్ అంటున్నాడు, మీరెందుకు షెన్లీ ఆయుధంతో దెబ్బలు తిన్నారు, అది ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా, మీకు అసలు ఏమైంది, తను పోతే పోయింది అని వదిలేయొచ్చు కదా అని మూఫాంగ్ కళ్ళల్లోకి చూసి వీడు షెన్లీతో కంప్లీట్ గా ప్రేమలో పడిపోయాడు అని ఫూషాంగ్ కనిపెట్టేస్తున్నాడు. పీడా పోయింది, ఇంతకాలం పడ్డ కష్టాలంతా వేస్ట్ అవ్వబోతుంది అనేసి మూఫాంగ్ కి కొంచెం నొప్పి తగిలేలాగా ఆ గాయానికి ట్రీట్మెంట్ చేస్తూ కాస్త ఓర్చుకోండి, షెన్లీ ఆయుధంతో దెబ్బలు తింటే కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నాడు. మీరన్నిటినీ మర్చిపోయారా అని అడుగుతూ ఉంటే లేదు, నేను దేన్ని మర్చిపోలేదు, కానీ నేను మీకేం చెప్పాను, షెన్లీని ఏమి చేయకూడదని ముందే చెప్పాను కదా అని మూఫాంగ్ అంటున్నాడు. అప్పుడు ఫూషాంగ్, మీరు ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయినట్టు ఉన్నారు, మిమ్మల్ని పప్పటి దగ్గర నుండి కాపాడిన ఒక ముఖ్యమైన దళపతిని మీరే చంపారు కదా అని ఫూషాంగ్ అడుగుతూ ఉంటే నోర్మోయ్ అని మూఫాంగ్ అరుస్తూ ఉన్నాడు. నేను నోరు మొయ్యలేను, నేను మీకు అన్నిటినీ గుర్తు చేస్తూ ఉంటాను అనేసి అన్నిటినీ గుర్తు చేస్తూ ఉన్నాడు ఫూషాంగ్. ఇప్పుడు ఇంకొక ఫ్లాష్ బ్యాక్. ఆ పాతాళ లోకం నుండి నెగటివ్ ఎనర్జీస్ అంతా వస్తూ ఉన్న టైంలో, అంటే ఆదిదేవుడు ఇక్కడ రావడానికి కొన్ని డేస్ ముందర ఒక దళపతి చనిపోయి ఉంటారు కదా, ఆయన్ని చూపిస్తున్నారు. ఆయన ఆ పాతాళ లోకంలోకి వెళ్తూ ఉన్నప్పుడు నెగటివ్ ఎనర్జీస్ అంతా ఎక్కువగా ఉన్నాయి అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏదో ఒకటి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అది కొంచెం మెరుస్తూ ఉంది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో అక్కడ మూఫాంగ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మూఫాంగ్ ని మీట్ అవ్వడం కోసము ఫూషాంగ్ ఒక చీమైని తీసుకొని వచ్చి ఉంటాడు. ఏంటి చీమైని తీసుకొని వచ్చేసావా అని మూఫాంగ్ అడుగుతూ ఉంటే తీసుకొని వచ్చాను, కానీ ఒక వీక్ అయిన చీమై మాత్రమే నేను తీసుకురాగలిగాను అని నిజాలన్నిటి ఫూషాంగ్ మూఫాంగ్ తో చెప్తూ ఉన్నాడు. అదంతా విని దళపతి షాక్ అయిపోతున్నాడు. కరెక్ట్ గా ఖడ్గంతో ఆ చీమైని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే ఆ చీమై తోకలో ఉండే విషం ఆ దళపతిని అటాక్ చేసేస్తుంది.
దళపతికి బాగా దెబ్బలు తగిలి ప్రాణానికి పోరాడుతూ ఉంటే మోఫాంగ్ ఫూషాంగ్ ఇద్దరు అక్కడికి వచ్చి దళపతిని చూస్తూ ఉన్నారు. వెంటనే దళపతి మోఫాంగ్ ని చూసి, ఇన్ని ఇయర్స్ మాతోనే ఉంటూ మమ్మల్నే మోసం చేస్తావా? అతను నిన్ను చిన్న లీడర్ అని పిలుస్తున్నాడు. అలా అయితే నువ్వు ఆ లూమింగ్ వాళ్ళ కొడుకువా? ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసావా అని అడుగుతూ ఉంటే మోఫాంగ్కి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉన్నాడు. పక్కనున్న ఫూషాంగ్ బాగా ఎక్కిస్తున్నాడు. త్వరగా వీణ్ణి చంపేయండి, జాలి గుణంతో ఉండకండని మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ముందు వీణ్ణి చంపేయండి అని అంటూ ఉంటే మోఫాంగ్కి ఏమో ఇన్ని డేస్ కలిసి ఉన్న దళపతిని చంపడానికి మనసు రావడం లేదు. ఫూషాంగ్ ఏమో ఇంకొక పక్క బాగా ఎక్కించి మోఫాంగ్ ని ముందుకు తోసేస్తున్నాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని దళపతి అడుగుతూ ఉంటే ఫూషాంగ్ వెంటనే మోఫాంగ్ చెయ్యి పట్టుకుని ఆ ఖడ్గాన్ని బయటకు తీసి, మాట్లాడింది చాలు, ముందు వాడిని అంతం చేయండి అని అంటూ ఉంటే అయినా మోఫాంగ్ కి దళపతిని చంపడానికి కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంది. ఫూషాంగ్ ఏమో నేను మీకు ఇంకేం చెప్పగలను, ఇప్పుడు మీరు ఇతన్ని చంపకుండా వదిలిపెడితే మీరు ఇంక నుండి కింద స్వర్గానికి వెళ్ళలేరు అని అంటూ ఉంటే కింద స్వర్గానికి వెళ్ళలేకపోతే షెన్లీని చూడలేము అని మోఫాంగ్ కి బాగా తెలుసు కదా. దాని గురించి థింక్ చేసేసి వెంటనే ఆ దళపతిని చంపేస్తున్నాడు. దాని తరువాత ఆ రాణిగారి సీల్ దొంగతనం చేశారు అని అంటూ ఉన్నారు కదా. ఫూషాంగ్నే ఆ రాణిగారి సీల్ని దొంగతనం చేసి ఆ పాతాళ లోకాన్ని తెరవగలమా లేదా అని ట్రై చేసి ఉంటాడు. కరెక్ట్గా అప్పుడు అక్కడికి మోఫాంగ్ వచ్చి రాణిగారి సీలు వేస్ట్ ఏమో అని మోఫాంగ్ అంటూ ఉంటే దానికి ఫూషాంగ్ అవును, మనం దీనికి వేరే ఏమైనా ప్లాన్ చేయాలి అనేసి మీరు ఇక నుండి ఈ కింద స్వర్గంలో చనిపోయారు అని అంటున్నాడు. అది విని మోఫాంగ్కి కొంచెం బాధగానే ఉంటుంది. నేను నీకు ముందే చెప్పినట్టు నువ్వు షెన్లీని ఏమీ చేయకూడదు అనేసి మోఫాంగ్ అంటున్నాడు. అది నా చేతుల్లో లేదు అనేసి మోఫాంగ్ని ఒక తట్టు తట్టి మైకంలోకి వెళ్లేలాగా చేసి మీరు కొన్ని డేస్ బాగా రెస్ట్ తీసుకోండి, హ్యాపీగా నిద్రపోండి, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను అనేసి ఫూరాంగ్ చెప్పి ఉంటాడు. దాని తర్వాతే మోఫాంగ్ చనిపోయాడు అనే రూమర్స్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని రోజులకి మోఫాంగ్కి మెలకు వచ్చి ఆ ఫైటింగ్ జరిగే ప్లేస్కి షెన్లీని కాపాడడానికి వచ్చి ఉంటాడు. ఇదంతా థింక్ చేసేసి ఇన్ని డేస్ మీరు బాగానే యాక్ట్ చేశారు కదా, ప్లాన్ వేసినట్టు అన్ని పర్ఫెక్ట్ గానే జరుగుతూ వచ్చింది కదా అని ఫూషాంగ్ అడుగుతూ ఉంటే మోఫాంగ్ ఇంకో దాని గురించి థింక్ చేస్తున్నాడు. మోఫాంగ్ ఆ దళపతిని చంపాడు కదా, ఆ తర్వాత టోకెన్ ని ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కాళ్ళ మీద పడి సారీ చెప్పి ఉంటాడు కదా, దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. మీరు అలాంటి క్రూరమైన పర్సన్, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడి ఇక్కడికి తీసుకొని వచ్చాను, అయినా మీరు నాకు హెల్ప్ చేయను అని అంటున్నారు అంటే ఇంత కష్టపడి నేను పెంచిన బాడీని నేను యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు అనేసి మోఫాంగ్ దగ్గర పర్మిషన్ అడగకుండా ఫూషాంగ్ మోఫాంగ్ బాడీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని చూపిస్తున్నారు. ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో చాలా మెల్ట్ చేసిన ఐరన్ లాగా ఏవో శిలల నుండి బయటకు వస్తూ ఉంది. అంత పవర్ఫుల్ మంత్రవలయం వేసి ఉంచారు. అలాంటి ప్లేస్ లో ఎవరినో బంధించి ఉంచారు. అది మరెవరో కాదు, మన షెన్లీని బాగా స్ట్రాంగ్ గా కట్టేసి ఉంచారు. పక్కనే ఒక అబ్బాయి కూర్చొని ఒక డ్రాప్ వాటర్ పైన పడుతూ ఉంటే తాగడానికి మంచినీళ్లు కూడా దొరకదా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. షెన్లీ అప్పుడే కరెక్ట్ గా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. అటువైపుకి ఇటువైపుకి కనీసం తిరగలేకపోతుంది. నెమ్మదిగా చేతిని లాగడానికి ట్రై చేస్తూ నా బాడీలో కొంచెం కూడా ఎనర్జీ లేదు, ఇప్పుడు నేనేమీ చేయలేను, ఒక నార్మల్ మనిషికి ఎలాంటి పవర్స్ ఉంటుందో అలాంటి పవర్స్ మాత్రమే ఇప్పుడు నా దగ్గర ఉంది అని అనుకుంటూ ఉంది. బయట ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఆ యూనిఫామ్ ని చూస్తుంటేనే మనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, అదే ఆ చిన్న చిన్న గార్డ్స్ అందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి పవర్స్ అన్నిటినీ లాక్కొని ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి మెలకు వచ్చేసింది, వెళ్ళి మన మాస్టర్ని తీసుకొని రా, మాస్టర్ ఇన్ని డేస్ నుండి బయటకు రాకుండానే ఉన్నారు అని అంటూ ఉంటే దానికి ఇంకో అతను ఈమె ఒక పెద్ద వార్ గార్డ్, ఆమెని మనం చిన్న పవర్స్ని యూజ్ చేసి కట్టేసి ఉంచాము, ఆమె మనల్ని ఏమైనా చేస్తే మనమేం చేయగలము అని వాళ్ళిద్దరూ భయపడుతూ ఉన్నారు. కరెక్ట్గా అప్పుడు పక్కన కూర్చొని ఉన్న అబ్బాయి కాసేపు సైలెంట్గా ఉండు, వాళ్ళు ఏమైనా అడిగితే ఇచ్చేయవచ్చు కదా, నువ్వు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఇన్ని బాధలు పడుతున్నావు, నీ బాడీ అంతా అన్ని కమ్ములు కుట్టేసి ఉంచారు, అసలు నీ బాడీ దీన్ని ఎలా తట్టుకుంటుందో ఏమో అని అంటూ ఉంటే దానికి షెన్లీ మన దగ్గర ఉన్నదంతా ఇచ్చినా కూడా వాళ్ళు మనల్ని బాగా ట్రీట్ చేయరు అని అంటూ ఉంది. అది విని అబ్బాయి భయపడిపోయి చేతిలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కింద పడేస్తున్నాడు. ఎప్పటిలాగానే షెన్లీ మైకంలోనే ఉంది అనుకుని ఆ అబ్బాయి ఇంతసేపు మాట్లాడి ఉంటాడు. ఏంటి మీరు ఈ రోజు నా మాటలను వినగలుగుతున్నారా అని అడుగుతున్నాడు. దానికి షెన్లీ అవును, ఈ రోజు నేను వినగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను అని షెన్లీ అంటూ ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక రోజు మాట్లాడగలుగుతున్నారు, ఒక రోజు వినగలుగుతున్నారు, అంతే తప్ప ఒక్కసారిగా 5 సెన్సెస్ పనిచేయడం లేదు, ఏదో ఒకటి మాత్రమే మీకు పనిచేస్తూ ఉంది. ఈ రోజు మీరు వినగలుగుతున్నారు,
చూస్తున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఇది కాకుండా వేరేమైనా సెన్స్ మీకు ఈరోజు వర్క్ అవుతూ ఉందా అని అడుగుతూ ఉంటే, మీరు నన్ను చూడగలుగుతున్నారా అని అడుగుతున్నాడు. లేదు, నేను చూడలేకపోతున్నాను అని షెన్లీ అంటూ ఉంది. ఆ అబ్బాయి షెన్లీ దగ్గరికి వచ్చి, దాదాపు 3 నెలలైంది సముద్రం మీద ఆ యుద్ధం జరిగి. అంతకంటే ముందు నుండే నేను ఇక్కడ ఉంటున్నాను. అసలు నేనెవరో తెలుసా? సముద్ర యువరాజులో 3వ వాడిని. నా నేమ్ వేయి. నన్ను బంధించి ఇక్కడ తీసుకుని వచ్చారు. నేను వాళ్ళు అడిగిందంతా ఇచ్చేశాను కాబట్టి నన్ను టార్చర్ పెట్టకుండా ఉంటున్నారు. మీరు కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేయవచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. దానికి షెన్లీ, ఏం చేసేది, అందరూ నీలాగా ఉండలేం కదా అనేసి షెన్లీ అంటూ ఉంది. పర్లేదు, అట్లీస్ట్ నా బాధల్ని వినడానికైనా ఒక మనిషి పక్కన ఉండడం నాకు కొంచెం హ్యాపీగానే ఉంది అని అతను అంటున్నాడు. 3 నెలలు గడిచిపోయింది అని అబ్బాయి అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, ఇది భూలోకంలో 3 నెలలా లేక స్వర్గంలో 3 నెలలా ఏమీ అర్థం కావడం లేదు. స్వర్గంలో 3 నెలలు అంటే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటుంది అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా షిన్షీని చూస్తూ ఆ సముద్రరాజు షిన్షీకి దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. షెన్లీ అని అరుస్తూ హీరో నిద్రలేస్తున్నాడు. వెంటనే సముద్రరాజు ఆదిదేవుడు నిద్రలేచారు అని అరుస్తూ ఉంటే అది విని ఫూరంగ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చి పక్కన కూర్చొని, మీరు 3 నెలల నుండి మైకంలోనే ఉంటున్నారు. ప్రకృతి మీకు పనిష్మెంట్ ఇవ్వగానే మీకు ఏమవ్వబోతుందో ఏమో అని మేమంతా భయపడిపోయి ఉన్నాము. మీరు సముద్రలోకంలో ఉండే ప్యాలెస్లో ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉంటున్నారు అని అంటున్నాడు. మన హీరో తిరిగి చూసి, కనిపెట్టేశారా అని అడుగుతున్నాడు. దానికి రాజుగారు, కనిపెట్టేశాము అని అంటున్నాడు. అది విని హీరో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎంతో మంది వీరుల్ని పంపించాము, సముద్రం అంతా వెతకమని చెప్పాము. అప్పుడు మాకు షెన్లీ ఆయుధం ఒకటి దొరికింది. అది షెన్లీ ఆయుధమేనని కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని కింద స్వర్గం వాళ్ళు అడిగారు, కానీ మేము మీకోసం దాన్ని ఇక్కడే జాగ్రత్తగా ఉంచాము అని అంటున్నాడు. అది విని హీరో నెమ్మదిగా లేచి వెళ్ళి దాన్ని చూస్తూ ఉన్నాడు. షెన్లీ ఆయుధం దొరికింది అని హీరో దాన్ని చూస్తూ బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకొక పక్క షెన్లీ థింక్ చేస్తూ ఉంది, స్వర్గరాని క్యూర్ అయ్యారా? స్వర్గం ఇప్పుడు నార్మల్ పొజిషన్లోనే ఉందా? ఏమీ అర్థం కావడం లేదు. దానిపైన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో ఏమో, బాధపడుతూ ఉన్నాడో ఏంటో, కానీ ఆయన ఆదిదేవుడు, అలా బాధపడుతూ కూర్చోకూడదు. ఆయన భుజం మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా వల్ల ఆయన కొంచెం కూడా డైవర్ట్ కాకూడదు అని థింక్ చేస్తూ ఉంటే మన ఆదిదేవుడు షెన్లీ ఆయుధాన్ని చూసి, నేను ఇదంతా ఆపాలి అని ఎంతో ట్రై చేశాను, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నాకు ముందే తెలిసి ఉంటే నేను నీతో మంచిగా మాట్లాడి ఉండేవాడిని. నీకు ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా చూసుకునేవాడిని. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఈ 7 లోకాలకి మన గురించి తెలిసిపోయినా పర్లేదు అనేసి షెన్లీతో మంచిగా బిహేవ్ చేసి ఉండేవాడిని అని అనుకుంటూ ఉన్నాడు. అది విని ఫూరంగ్, కానీ ఇప్పుడు ఇదంతా 7 లోకాలకి తెలిసిపోయింది. మీ మనసులో ఏముందో అందరికీ అర్థమైపోయింది అని అంటున్నాడు. హీరోకి దాని గురించి పెద్దగా బాధేం లేదు. ఏం తెలిసి ఏం లాభం, షెన్లీకి తెలియలేదు కదా అని థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్లీ హీరోని తలుచుకొని బాధపడి ఏడుస్తూ ఉంటే, మీరు ఒక వార్ గార్డ్, మీరే మనం ఎక్కడ ఉంటున్నామని కనిపెట్టలేకపోతున్నారు అని అంటూ మీరు కంప్లీట్గా నిప్పుల్లో నుండి బయటకు వచ్చారు. దేన్ని యూజ్ చేసినా మీ బాడీ నుండి వచ్చే నిప్పుని మాత్రం కంట్రోల్ చేయలేము అని వీళ్ళు బాగా తెలుసుకొని ఐరన్ని బాగా మెల్ట్ చేసి ఆ మెల్ట్ అయిన ఐరన్తో మిమ్మల్ని కట్టేసి ఉంచారు. మీకు అన్ని సెన్సెస్ వస్తూ ఉన్నాయి, కానీ టచింగ్ సెన్స్ ఇంకా రానట్టు ఉంది. మీ బాడీలో ఇన్ని గాయాలున్నాయి, వాటి నొప్పిని మీరు ఎలా భరిస్తున్నారో ఏంటో. ఒక్కో రోజు ఒక్కో సెన్స్ వస్తూ ఉంది, పోతూ ఉంది. అది కూడా కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది కదా అని అబ్బాయి అంటూ ఉంటే అది విని షెన్లీ, అవునవును, బాగా థ్రిల్లింగ్గా ఉంది. ఈ టార్చర్ అంతా నాకు నెమ్మదిగా అలవాటైపోతూ ఉంది, నీకింకా అలవాటైనట్టు లేదు అని షెన్లీ అంటూ ఉంది. వీళ్ళు ఇలా టార్చర్ చేస్తూ ఉంటే నా బాడీ అంతా మొద్దుబారిపోతుంది. అలా మొద్దుబారి నేను కొంచెం పవర్ఫుల్ అయిన పర్సన్ లాగా నాకు అనిపిస్తుంది అని షెన్లీ అంటూ ఉంది. ఇంకొక పక్క మూఫాంగ్ గురించి థింక్ చేస్తూ ఉంటేనే షెన్లీకి చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అప్పుడు మూఫాంగ్ బాడీలో ఉంటున్న ఫూషాంగ్ బయటకు వచ్చి, హాయ్ వర్గాడ్ షెన్లీ అని అంటున్నాడు. షెన్లీకి మెలకు వచ్చేస్తుంది. ఫూషాంగ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫూషాంగ్ అనే పేరుకి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, మళ్ళీ పుట్టేవాడు అని. వాడికి అంత పవర్స్ ఉన్నాయి కాబట్టి వాడికి ఆ పేరు పెట్టినట్టు ఉన్నారేమో అని థింక్ చేస్తూ ఉంటే ఫూషాంగ్ వెంటనే షెన్లీని పైకి ఎగరవేస్తున్నాడు. ఇంకా బాగా టార్చర్ పెట్టి బాధ పెడుతున్నాడు. బాగా టార్చర్ పెట్టేసి షెన్లీని కింద పడేసి, నీ బాడీలో ఉండే ఆ మాయముత్యాన్ని నాకు ఇచ్చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. దానికి షెన్లీ, నీ వల్ల అయితే నా బాడీని మెల్ట్ చేసి నువ్వు దాన్ని తీసుకోవచ్చు కదా అని షెన్లీ అంటుంది. దానికి అతను, ఆ మాయముత్యం నీ బాడీలో ఒక వస్తువులాగా
లాగా కాకుండా నీ బాడీలో మిక్స్ అయిపోయి నీ బ్లడ్లో కలిసిపోయింది. అందువల్లే నేను దాన్ని బయటకు తీయలేకపోతున్నాను. పైగా నాకున్న పవర్స్తో నేను దాన్ని బయటకు తీయలేను అని అంటూ ఉంటే అది విని షెన్లీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఇక్కడ నుండి కొంచెం కదలగలిగాము అంటే స్వర్గానికి సిగ్నల్ ఇవ్వగలము. కానీ వీడు పెట్టే టార్చర్కి నేను ఇక్కడ నుండి కదలలేనేమో అని థింక్ చేస్తూ ఉంటే అంతలో ఫూషాంగ్ అంటున్నాడు, ఆ మాయముత్యం నీలో బాగా కలిసిపోయింది, అందువల్లే ఎంత పెద్ద ఫైర్ అయినా నిన్నేమీ చేయలేదు, అది నీకు తెలుసా అనేసి ఇంక నుండి నేను నిన్ను ఎక్కువగా టార్చర్ పెట్టబోతున్నాను. నువ్వు ఆ మాయముత్యం ఇవ్వడం లేదు కాబట్టి అందువల్ల నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అనేసి ఇంకా చాలా మంత్రిచ్చిన సూదులు అంతా తీసుకుని వెళ్ళి షెన్లీ బాడీలో గుచ్చి ఫూషాంగ్ షెన్లీని టార్చర్ పెడుతూ ఉన్నాడు. షెన్లీ నొప్పితో బాధపడుతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.